హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో పంజాబ్ డ్రెస్ టాప్ కటింగ్ అనేది అంటే ఇక్కడ మనకి నెక్ అనేది ఫ్రంట్ కొంచెం డీప్గా బ్రాడ్గా, అదేవిధంగా బ్యాక్ వచ్చేసి పార్ట్ నెక్ అన్నమాట. తర్వాత స్లీవ్స్ పఫ్ స్లీవ్స్ మనం దీన్ని ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము. ఇది వచ్చేసి ఇక్కడ మనకి డ్రెస్ మెటీరియల్ బాందిని క్రష్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇది మనకి టాప్, ఈ పింక్ వచ్చేసి కిందిది పైజామా. తర్వాత ఇది వచ్చేసి మనకి దుపట్టా అన్నమాట. మనకి బ్లూ పింక్ కాంబినేషన్లో వచ్చింది డ్రెస్ మెటీరియల్ అనేది. మనము టాప్ భాగాన్ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. ఇక టాప్ వచ్చేసి బ్యాక్ పాట్ నెక్ పెడుతున్నాను, ఫ్రంట్ డీప్ నెక్ అంటే కొంచెం బ్రాడ్గా సైడ్ కట్స్ అన్నమాట. అయితే దీనికోసం ఇక నేను 2.5 మీటర్ల కాటన్ లైనింగ్ తీసుకున్నాను. అంటే 2 మీటర్లు టాప్ భాగానికి, 1/2 మీటర్ హ్యాండ్స్కి. ఒకవేళ మీకు స్మాల్ హ్యాండ్స్ కావాలనుకున్నట్లయితే 2 మీటర్లోనే మీకు స్మాల్ హ్యాండ్స్ వస్తాయి. ఒకవేళ ఎల్బో స్లీవ్స్ లేదా డిజైనర్ స్లీవ్స్ కావాలనుకున్నట్లయితే 2.5 తీసుకోండి. ఫస్ట్ ఇలా 2 మీటర్ల భాగాన్ని ఇలా 4 వరుసలుగా వేసుకోవాలి. మనం మామూలుగా మ్యాచింగ్ సెంటర్లో ఏ విధంగా ఇస్తారో సేమ్ అదే విధంగా వేసుకుంటే ఇలా ఈ అంచు భాగాలు బొద్దు భాగాలు కలుసుకోవాలి. ఆపోజిట్గా ఉండాలి, క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండాలి, పైన కూడా క్లోజ్ ఉండాలి, కింద ఓపెన్గా ఉండాలి. పైన ఎందుకు క్లోజ్గా ఉండాలంటే ఇక్కడ మనకి సైడ్కి హ్యాండ్స్ భాగాలు వస్తాయి, ఇక్కడ స్మాల్ హ్యాండ్స్ వస్తాయి. ఇక్కడ లెంత్ అనేది 2 మీటర్లు. ఇది మనకి కాటన్ లైనింగ్ కాబట్టి దాదాపు 39 లేదా 40 ఇంచులు అనేది ఉంటుంది. ఇప్పుడు మన మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ నెక్ అని అనుకుంటున్నాం కాబట్టి మనకి టోటల్ షోల్డర్ భాగం ఎంత ఉంటుందో అందులో సగ భాగం తీసుకోవాలి. టోటల్ షోల్డర్ భాగము 15 ఇంచులు, అందులో సగ భాగము 7.5. ఓకేనా? ఇందులో మనకి షోల్డర్ భాగం అనేది 4 లేదా 4.5 ఇంచులు తీసుకోవచ్చు. ఇక నెక్ వెడల్పు అనేది ఇక్కడ నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. నెక్ వెడల్పు 3 ఇంచులు తీసుకుంటే షోల్డర్ భాగము 4.5 ఇంచులు అన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత చంక భాగం కూడా తీసుకోవాలి. దాదాపుగా షోల్డర్ భాగం ఎంత ఉంటుందో చంక భాగం కూడా అంతే ఉంటుంది, అంటే 7.5 ఇంచులు. ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత 2 వైపులా సరి చూసుకోండి, క్రాస్ అనేది పోకుండా. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనికంటే 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు కొంచెం ఇటు మన వైపు జరుపుకోవాలన్నమాట, అంటే తగ్గించాలి. అంటే 7 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించాను. ఇప్పుడు ఈ షోల్డర్ భాగం నుంచి ఒక 1/2 ఇంచు తగ్గించాను కదా, దానికి ఈ విధంగా మార్కింగ్ భాగాన్ని కలుపుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత 38 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 9.5. మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి ఖర్చు అనేది ఉండాలి కదా, కాబట్టి 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే మొత్తం 11.5. అంటే ఇక్కడ మనకి ఒరిజినల్ కొలత ఎంత? 9.5 ఇంచులు. 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను నెక్ డీప్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ నెక్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి ఫ్రంట్ నెక్ అనేది కొంచెం బ్రాడ్గా తీసుకోవాలి, డీప్గా. ఇక్కడ మామూలుగా అయితే మనము ఫ్రంట్కి 6 ఇంచులు తీసుకుంటాం కదా, ఇక్కడ 7 ఇంచులు తీసుకుంటున్నాను. అంటే మనం నార్మల్గా తీసుకున్న దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మీ ఇష్టం, మీరు ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. బ్యాక్ నెక్ వచ్చేసి పార్ట్ నెక్ అనమాట. మీకు బ్యాక్ పార్ట్ని సపరేట్గా తీసి మళ్ళీ మార్కింగ్ పెట్టి చూపిస్తాను. ఇక నెక్ అయితే కటింగ్ అనేది చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను. తర్వాత ఈ షోల్డర్ భాగం దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్కి మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే దీనికి కట్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనకి షోల్డర్ భాగం దగ్గర ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ మనకి పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే షోల్డర్ భాగం నుంచి మనకి చెస్ట్ పాయింట్, మనకి నెక్ భాగం ఎంత ఉందో దాన్ని చెస్ట్ పాయింట్ కింద తీసుకుందాం, అంటే 7 ఇంచులు అనమాట. మనం ఆల్రెడీ చెస్ట్ పార్ట్ తీసుకున్నాము. తర్వాత వేస్ట్ పార్ట్ అంటే నడుం పార్ట్ అనమాట 14 ఇంచులు. తర్వాత హిప్ పాయింట్ అంటే ఇక్కడ హిప్ పాయింట్ సీట్ పాయింట్ చూసుకుంటే 21 ఇంచులు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, దీనిపైన స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోండి. అంటే మన పంజాబ్ డ్రెస్ కట్ చేయాలి అంటే మనకి చెస్ట్ పాయింట్, వేస్ట్ పాయింట్, హిప్ పాయింట్ తెలియాలన్నమాట. ఇక్కడ మనకి చెస్ట్ పార్ట్ ఆల్రెడీ పెట్టేసాము, 38 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 9.5. ఓకేనా? ఇలా 9.5 ఇంచులకు మార్కింగ్ పెట్టాను. 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను. ఈ నడుం భాగం దగ్గర మనకి ఎప్పుడు కానీ చెస్ట్ మెజర్మెంట్ కంటే 4 ఇంచులు తక్కువ ఉంటుంది, అంటే 34 ఇంచులు. 4 భాగాలుగా చేస్తే 8.5. ఇలా 8.5 ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట. ఆ తర్వాత మనకి హిప్ పార్ట్ అంటే సీట్ పాయింట్ దగ్గర మనకి మెజర్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే చెస్ట్ పాయింట్ ఎంత ఉంటుందో దానికంటే 4 ఇంచులు ఎక్కువ ఉంటుంది, అంటే 42 ఇంచులు. ఈ 42 ఇంచుల్ని 4 భాగాలుగా చేస్తే 10.5 ఇంచులు.
కాకపోతే ఇక్కడ ఒకసారి కుట్టు వేశాక టైట్ లూజ్ చేసుకునే ఆప్షన్ ఉండదు కాబట్టి సేఫ్టీకి 1/2 ఇంచ్ ఎక్కువ కలుపుతున్నాను. 11 ఇంచులు అన్నమాట. మీకు చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర లూజ్ చేసుకోవచ్చు కానీ హిప్ దగ్గర మాత్రం చేసుకోరాదు. ఓకేనా? కాబట్టి ఒక 1/2 ఇంచ్ సేఫ్టీకి ఎక్స్ట్రా తీసుకున్నాను. సైడ్ కట్స్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మనకి ఇక్కడ ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా కలపండి. ఇక్కడ చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర 2 ఇంచులు 2 ఇంచులు తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు అనేది హిప్ పాయింట్ దగ్గర మాత్రం 1 ఇంచ్ తీసుకోవాలి, ఎందుకంటే సైడ్ కట్స్కి అన్నమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కలుపుకోవాలి. చూడండి, వజన కొలత ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఖర్చు. ఇలా మనము మార్కింగ్ అని పెట్టేసుకున్నాం కదా. ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ చంక భాగం దగ్గర 1.5 ఇంచుకి ఒక మార్కు, తర్వాత 1 ఇంచుకి ఒక మార్క్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఇలా సగభాగం వరకు స్ట్రైట్గా వచ్చి మనకి ఒరిజినల్ కొలత ఎక్కడ ఉందో అక్కడి వరకు ఇలా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. చూడండి ఇలా. తర్వాత ఒక 1/2 ఇంచు డౌన్కి, అంటే 1.5 ఇంచు అనేది బ్యాక్ భాగానికి, 1 ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి అన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ చూడండి, చెస్ట్ పాయింట్, వేస్ట్ పాయింట్, హిప్ పాయింట్ అంటే 7, 14, 21 అలా రాస్తున్నాను మీకు ఈజీగా ఏర్పడడానికి. ఇప్పుడు మనము కింద గేర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి హిప్ పాయింట్ దగ్గర ఎంత ఉంది? 11 ఇంచులు, 1 ఇంచ్ ఎక్స్ట్రా 12 అనమాట. దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే 13 ఇంచులు తీసుకోవాలి. మీరు కావాలంటే స్ట్రైట్గా తీసుకోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళు, పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే క్రాస్గా తీసుకోవాలి, గేరా ఉంటుంది. కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు, చిన్నగా ఉన్న వాళ్ళు అయితే స్ట్రైట్గా తీసుకుంటే బాగుంటుంది. ఇది మీ చాయిస్ అనమాట. మీరు స్ట్రైట్గా అంటే స్ట్రైట్గా తీసుకోవచ్చు, క్రాస్గా అంటే క్రాస్గా తీసుకోవచ్చు. సైడ్ కట్స్కి ఇలా 1 ఇంచు పక్కన ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక నేనైతే నెక్ భాగాన్ని కట్ చేయట్లేదు, క్యాన్వాస్తో వేద్దాం అనుకుంటున్నాను. ఈ పైన ఉన్నది ఫ్రంట్ పార్ట్ అనమాట. చూడండి, మనకి పక్కన క్లాత్ మిగిలింది కదా. మీరు కావాలంటే ఇందులో స్మాల్ హ్యాండ్స్ వేసుకోవచ్చు. నేను సపరేట్ 1/2 మీటర్ తీసుకున్నాను పఫ్ స్లీవ్స్ వేద్దామని. ఇప్పుడు ఇది మనకి సైడ్ కట్స్ మార్కింగ్. మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఏర్పడడానికి ఇలా చిన్న కటింగ్ అనేది ఇస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఇలా ఫ్రంట్ పార్ట్ని విడిగా తీసుకొని చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ డౌన్కి పెట్టాం కదా. చూడండి, ఇది ఇలా చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇలా చంక లోతు భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ బ్యాక్ పార్ట్ని విడిగా తీసుకొని నెక్ మార్కింగ్ అనేది చూపిస్తాను. అంటే మీకు కొంచెం ఏర్పడడానికి కటింగ్ అయితే చేయట్లేదు, ఎందుకంటే క్యాన్వాస్ అంటే బక్రంతో వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కట్ చేయట్లేదు. నెక్ వెడల్పు 3 ఇంచులు. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి మనకి మొత్తం 10 ఇంచులు తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనకి 3 లేదా 3.5 ఇంచులు తీసుకొని ఇక్కడ కొంచెం రౌండ్ లాగా తీసుకోవాలి. చూడండి, ఇలా ఇక్కడ కొంచెం రౌండ్ వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే ఇక్కడ మనకి మొత్తము ఈ పైన ఉన్న రౌండ్, కింద పార్ట్ మొత్తం కలిపి 10 ఇంచుల్లో రావాలన్నమాట. కాబట్టి ఇలా 10 ఇంచులకు మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడ కూడా 3 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఒక బాక్స్ లాగా తీసుకుందాం. మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. చూడండి, ఇలా ఒక బాక్స్ లాగా అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏ విధంగా వస్తుంది అంటే, ఫస్ట్ ఇక్కడ మనకి పైన 3.5 ఇంచులు పెట్టాం కదా. ఇలా రౌండ్గా వస్తుందన్నమాట. మొత్తం 10 ఇంచులు నెక్ అనేది మనకి పైన 3 లేదా 3.5 తీసుకోవాలి. అప్పుడు కింద 6.5 లేదా 7 అనేది వస్తుంది. చూడండి, ఇలా ఇప్పుడు పైన రౌండ్ చూసుకొని కింద పాట్ చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచు కర్వ్ పెట్టేసుకొని ఇలా రౌండ్గా తీసుకోండి. తర్వాత ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచు మేర వదిలివేసుకొని పార్ట్ షేప్ అనే కాదు, మీరు రౌండ్ తీసుకోవచ్చు, స్క్వేర్ లేదా రాంబర్ షేప్ మీ ఇష్టం. మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ అనేది తీసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. ఇలా ఈ విధంగా ఇక్కడ బ్యాక్ నెక్ అని పెడుతున్నాను. ఇలా మనకి బ్యాక్ నెక్ పెట్టినప్పుడు ఫ్రంట్ నెక్ అనేది కొంచెం డీప్ తీసుకోవాలి నార్మల్గా ఉన్నదానికంటే. ఇలా విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాం కదా. ఇది కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఇలా మనము బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ భాగాలను తీసుకోవాలి. నాకు ఇక్కడ పైన ఓపెన్ వచ్చింది, జాయింట్ రావాలి. ఇది లైనింగే కాబట్టి మామూలుగా స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది, పెద్దగా ఏర్పడదు. లైనింగే కాబట్టి లోపల ఉంటుందన్నమాట. మీరు స్మాల్ హ్యాండ్స్ కావాలనుకున్నట్లయితే ఆ 2 మీటర్లలోనే వేసుకోవచ్చు. ఇలా 4 వరుసలు వేసుకున్నాను. వేసుకొని ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ అనేది ఎంత కావాలో చూసుకోవాలి. ఇక్కడ పఫ్ స్లీవ్స్ అని వేద్దాం అనుకుంటున్నాను. షోల్డర్ దగ్గర పఫ్ వస్తాయి.
మనకి మామూలుగా ఎల్బో స్లీవ్స్ ఏ విధంగా మార్కింగ్ పెడతామో సేమ్ అదే విధంగా మార్కింగ్ పెట్టేసి పక్కన ఉన్న క్లాత్ని పెంచాలన్నమాట. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి ఎల్బో స్లీవ్స్ లెంత్ వచ్చేసి 11 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. మీరు పక్కన ఉన్న క్లాత్ని అయితే కట్ చేయకండి, అలాగే ఉంచండి. ఇలా 11 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఒక లైన్ అయితే తీసుకోండి. ఇక్కడ మామూలుగా నార్మల్ ఎల్బో స్లీవ్స్కి ఏ విధంగా మార్కింగ్ పెడతామో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు. ఎందుకు అంటే మనకి టైట్ అయితే కుట్లు విప్పడానికి అనమాట క్లాత్ అనేది కావాలి. ఓకేనా. తర్వాత హ్యాండ్ కర్వ్ వచ్చేసి 3 ఇంచులు. ఇప్పుడు దీనిపైన ఒక లైన్ అనేది తీసుకోవాలి చూడండి ఇలా. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే మనకి చెస్ట్ లూజ్ని 4 భాగాలుగా చేస్తే 9.5 కదా, దానికంటే 1.5 ఇంచు తక్కువ తీసుకోవాలి. ఇక మీకు రాస్తున్నాను చూడండి. అంటే 38 ఇంచులు 4 భాగాలుగా చేస్తే 9.5, దానికంటే 1.5 ఇంచు తీసేస్తే 8 ఇంచులు అనమాట. ఈ కింద ఉన్న 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. ఓకేనా. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనము హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు, ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి కర్వ్ భాగం అనేది తీసుకోవాలంటే కిందకి వెళ్తే మెల్లిమెల్లిగా ఇలా కర్వ్ అనేది రావాలన్నమాట. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. మీరు కావాలంటే మళ్ళీ 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకోండి. ఇది హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్. ఇప్పుడే కట్ చేయొద్దు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేయాలి. ముందే కట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు పఫ్స్ అనేవి వేసుకోవడానికి దీని పక్కన క్లాత్ ఉంది కదా, మినిమం 2 లేదా 2.5 ఉండాలి. మ్యాక్సిమం మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఇక నేనైతే 4 ఇంచులు తీసుకుంటున్నా. ఇక్కడ పొడవు వచ్చేసి ఇక్కడ చూడండి 2.5 ఇంచులు. ఇలా తీసుకొని ఒక బాక్స్ లాగా, అంటే ఇక్కడ మనకి ఇక్కడ రెక్టాంగిల్ షేప్ వస్తుంది చూడండి. చూసారా ఈ విధంగా ఇలా చూసుకొని ఇందులో మనకి కర్వ్ అనేది తీసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. చూసారా ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పఫ్స్ అంటే ప్రిల్స్ అనేవి పెట్టేటప్పుడు మనకి ఎంత మేర రావాలో కూడా చూసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటే అక్కడ నుంచి మనకి కుచ్చులు అనేవి రావాలన్నమాట. దీన్ని ఏ విధంగా వేసుకోవాలో మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం లైనింగ్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ భాగాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం కుచ్చులు పెట్టడానికి గుర్తు కోసమైనా చిన్న కటింగ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకుందాం. ఇక్కడ మెయిన్ క్లాత్ చూడండి, ఇది మనకి ఫ్రంట్ భాగం అన్నమాట. ఇలా మనకి బార్డర్ వచ్చి డిజైన్ పెద్దగా వచ్చింది. బ్యాక్ సైడ్ ఏమీ రాలేదు, నార్మల్గానే ఉంది. చూసారా. అంటే ఫ్రంట్ బ్యాక్ అనేది సరి చూసుకోండి. ఫ్రంట్ అయితే కొంచెం బార్డర్ వచ్చి పైన 2 వరుస పెద్ద ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఇలా 2 వరుసలు ఉంది కదా, దీన్ని తిరిగి ఈ విధంగా మళ్ళీ 2 వరుసలు వేసుకోండి. అంటే మొత్తం 4 వరుసలు అన్నమాట. చూడండి ఇలా 4 వరుసలు వేసాను. ఇది మనకి ఫ్రంట్కు రావాలి, మనకి బార్డర్ లేనిది బ్యాక్కు రావాలన్నమాట. ఇక్కడ చూడండి సైడ్కి బార్డర్ వచ్చింది కదా, మీరు కావాలనుకున్నట్లయితే ఈ సైడ్కు ఉన్న బార్డర్ కట్ చేసి బ్యాక్ సైడ్ జాయింట్ చేసుకోవచ్చు. నేను వేద్దాం అనుకుంటున్నాను, అంటే బ్యాక్ సైడ్ బార్డర్ వేద్దాం అనుకుంటున్నాను. సైడ్కు ఉన్న బార్డర్ కట్ చేసి ఇక్కడ లెంత్ అనేది దాదాపుగా ఇక్కడ నాకు 50 ఇంచులు ఉంది, అంత అవసరం లేదు. ఇక్కడ 45 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. మనకి మినిమం 40 నుంచి 45 ఇంచుల మధ్యలో ఉంటే సరిపోతుంది పంజాబీ స్టాప్ అనేది. మీకు లెంత్ ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు. ఇక నేనైతే 45 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా విధంగా మార్కింగ్ పెడుతున్నాను అన్నమాట. చూడండి ఎంత మేర రావాలో చూసుకుంటున్నాను. చూసారా ఇలా. ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. మీకు కనుక వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది కొంచెం బూస్ట్ అవుతుందన్నమాట. ఇలా లైనింగ్ భాగాన్ని వేసుకున్నాం కదా, కొంచెం మనకి లైనింగ్ భాగము మెయిన్ భాగం అనేది కదలకుండా పిన్స్ అనేవి పెట్టేసుకోవాలి. నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి. ఇలా కదలకుండా పిన్స్ పెట్టేసుకొని దీని చుట్టూ కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఆడికాడికి కట్ చేయకుండా కొంచెం సేఫ్టీకి ఒక 1/2 ఇంచ్ లెవెల్లో కూడా ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకోండి. ఇలా మనము బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసాం. ఇప్పుడు మనకి క్లాత్ అనేది మిగిలింది కదా, పైన పక్కన అక్కడ మనము పఫ్ స్లీవ్స్ అనేవి కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ప్రింట్ చూపిస్తున్నాను. ఒక్కొక్కసారి ప్రింట్ కూడా తలకిందులుగా వస్తుంది, అంటే ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని విడివిడిగా కట్ చేసుకోవాలి. అది కూడా చూసుకోండి. నాకైతే సేమే వచ్చింది ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు ఈ పక్కన పైన మిగిలిన క్లాత్ అనేది ఉంది కదా, అందులో కానీ పఫ్ స్లీవ్స్ అనేవి కట్ చేస్తున్నాను అన్నమాట.
మీకు నార్మల్గా స్మాల్ హ్యాండ్స్ కావాలనుకున్నట్లయితే మీకు 2 మీటర్ల లైనింగే సరిపోతుంది. తర్వాత ఇక్కడ కూడా మీకు మామూలుగా ఎల్బో స్లీవ్స్ అయితే వస్తాయి. చూడండి ఇక్కడ ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా విధంగా మనం కటింగ్ అనేది చేసుకున్నాం కదా, దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. లైనింగ్ అనేది ఏ విధంగా జాయిన్ చేయాలి, నెక్ భాగాన్ని ఏ విధంగా వేయాలో, పఫ్ స్లీవ్స్ ఏ విధంగా కుట్టాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.